సంగీత సాహిత్య అభిమానులైన మీ అందరికీ వందనం, అభివందనం, కళాభివందనం. ఆత్రేయ ఆర్ట్స్ పేరిట మేము ప్రసారం చేస్తున్నటువంటి సముద్రాల సీనియర్ వారి గురించి చెప్పినటువంటి విషయాలని ఎంతగానో ఆదరించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాం. ఈరోజు సముద్రాల రాఘవాచార్య గారి కుమారులైన సముద్రాల వెంకట రామానుజాచార్యుల వారి గురించి కొన్ని విషయాలు మీకు తెలియపరుచుకుంటున్నాను. సముద్రాల రామానుజాచార్యులు వారికి నిక్నేమ్గా సముద్రాల జూనియర్ అనే పేరిట ప్రాచుర్యాన్ని పొందారు చలనచిత్ర పరిశ్రమలో. సముద్రాల సీనియర్ అంటే వీరి తండ్రి సినిమా రంగంలో ప్రతిష్టాత్మకమైనటువంటి రచయితగా పేరొందుతున్న సమయంలో సముద్రాల జూనియర్ వారు చెన్నైలోనే చదువుకుంటూ సాహిత్య అభిలాష ఉన్నందువల్ల వారితో పాటుగా మల్లాది రామకృష్ణ శాస్త్రి గారితో వివిధ పాటల రచయితలతో వారికి సత్సంబంధాలు కలిగి ఉన్నందున వారి అభిష్టం మేరకు ముందుగా వాహిని స్టూడియోలో సౌండ్ ఇంజనీర్గా పని ప్రారంభించారు. అది 1952లో వారి తండ్రి గారు సముద్రాల సీనియర్ గారు, వేదాంతం రాఘవయ్య గారు, అదేవిధంగా వినోద చిత్ర నిర్మాత బిఎల్ నారాయణ గారు వీరంతా సంయుక్తంగా నిర్మించిన శాంతి చిత్రానికి మొట్టమొదటిగా పాటలు రాశారు. తరువాత 1953లో అమ్మలక్కల చిత్రానికి కూడా పాటలు రాయటం జరిగింది. ఈ అమ్మలక్కల చిత్రం ప్రముఖ దర్శకులు డి యోగానంద గారికి మొదటి చిత్రం. తరువాత అమ్మలక్కల చిత్రంలో నటులు నందమూరి తారక రామారావు గారు వారికి ఉన్నటువంటి సాహిత్యాభిలాషను గమనించి 1954లో విడుదలైనటువంటి తోడు దొంగల చిత్రాలు కూడా వారి చేత రచన చేయించడం జరిగింది. జయసింహ, పాండురంగ మహాత్యం రెండు చిత్రాలు కూడా ఎన్ఐటి కంబైన్స్ వారికి ప్రతిష్టాత్మకంగా నిలిపినటువంటి రెండు చిత్రాలు. ఆ చిత్రాల్లో పాటలన్నీ కూడా సముద్రాల జూనియర్ గారు రాయటం జరిగింది. జయసింహ చిత్రం పాటల రచయితగా ఎంతో ప్రాచుర్యాన్ని పొందినటువంటి సముద్రాల జూనియర్ గారు ఆ పాటలు జయసింహలో ఈనాటి ఈ హాయి కల కాదోయి నిజమో ఈ పాట, మనసైన చెలి పిలుపు రావు బాల సరస్వతి గారు పాడి పాట, అన్ని పాటలు కూడా ఆణిముత్యాలై ప్రజారంజకమయ్యాయి. తరువాత పాండురంగ మహాత్యం చిత్రంలో సుమారుగా 60 సంవత్సరాలు అవుతున్నప్పటికి కూడా నేటికి పాండురంగ మహాత్యంలో అమ్మా అని అరచిన ఆలకింపవేమమ్మ పాట గాని, తర్వాత వన్నెల చిన్నెల నెర, అన్ని పాటలు ఒకటే ఉంటే ప్రతి పాట కూడా అమృత గుళికలు. ఈ యొక్క పాటల పటిష్టతను గమనించినటువంటి ప్రముఖ నిర్మాత సుందరలాల్ లహతా వారు మొట్టమొదటిసారిగా తీసినటువంటి జయం అందే చిత్రాన్ని
దాన్ని అనుసరించి వారు నిర్మించినటువంటి చిత్రాలలో శ్రీ ఫిలిమ్స్ పేరిట హిందీలో ఘన విజయం సాధించినటువంటి భాయి భాయి అనే చిత్రాన్ని శభాష్ రాజాగా, హిందీ చిత్రం ఘరానా చిత్రాన్ని శాంతినివాసంగా, మూడో చిత్రం అక్కినేని నాగేశ్వరరావు గారు హీరోగా అభిమానం చిత్రం, తరువాత మంచి మనసుకు మంచి రోజులు నందమూరి తారక రామారావు గారు నటించిన చిత్రం, ఇలా సాంఘిక చిత్రాలకు పాటలు రాయటం జరిగింది. శాంతినివాసంలో వారు రాసినటువంటి పాటల్లో అన్ని పాటలు కూడా జనరంజకమైనప్పటికి కూడా సంగీతానికి అబ్బినట్టుగా, సంగీతంలో ఇమిడిపోయేటట్టుగా హిందీ ట్యూన్స్ ని ఈ చిత్రాల్లో వాడటం జరిగింది. ఎందుకంటే సుందర్లాల నహతా గారికి తెలుగు రాదు, వారికి హిందీ సంగీత దర్శకుల యొక్క ట్యూన్స్ చాలా ఇష్టం. అందువలన ఈ యొక్క శాంతినివాసంలో కం 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 కంగారు నీకేలనే ఆహహ ఆ పాటనే హిందీ ట్యూన్నే తీసుకోవటం జరిగింది. అదేవిధంగా శాంతినివాసం చిత్రం తర్వాత తీసినటువంటి భాయి భాయి చిత్రంలో కూడా మన ఆనందమయమైన సంసారమే అనే పాటను కూడా హిందీ ట్యూన్నే తీసుకోవడం జరిగింది. ఈ పాటలన్నిటిని పరిశీలిస్తే తెలుగు భాషనే పదప్రయోగం చేసిన వారిలో నేను చాలా లోతుగా, అంటే సుమారు ఈ 70 సంవత్సరాల వయసులో నా ఊహ తెలిసినప్పటి నుంచి, అంటే సుమారుగా 55-60 సంవత్సరాల నుండి క్రమేపీ నాలో పెరుగుతున్నటువంటి ఈ సినిమా పాటల సాహిత్య విశ్లేషణలో నాకు ఇద్దరే కనిపించారు. ఒకటి సముద్రాల జూనియర్ గారు, తరువాత వేటూరి సుందరామూర్తి గారు. ఏమిటి, మీకు 2 పాటలు ఉదాహరణగా చెప్తాను. సతీ సుమతి చిత్రంలో ఒక పాట, దానం ధర్మమే వేదాల నీతి సారం, ఈ దానం ఈ ధర్మం నిరుపేదల జీవాధారం, దానం ధర్మమే వేదాల నీతి సారం. ఈ పాటలో వేదాల నీతి సారం, నిరుపేదల జీవాధారం ఆ 2 లైన్లు. తరువాత జపమాచరించే జడధారి కన్నా దానాలు చేసే సంసారి మిన్న. ఈ ఒక్క లైను డొక్కా సీతమ్మ గారి యొక్క కలియుగ అన్నపూర్ణమ్మగా మన చేత పిలువబడుతున్నటువంటి డొక్కా సీతమ్మ గారిని ఆనాడే 1965లోనే దృష్టిలో పెట్టుకుని సతీసుమతలో జపమాచరించే జడధారి కన్నా దానాలు చేసే సంసారి మిన్న అనేటటువంటి పదాన్ని ఆ పాటలో ప్రయోగించారు. తరువాత ఆ పాటలోనే మహారాజులైనా మహివీడు వేళ కొనిపోయినారా తమ వెంట సిరుల.
ఈ మహారాజులైన మహీవీడు వేళ కొనిపోయినారా తమ వెంట సిరుల. ఈ యొక్క పదాన్ని, ఈ లైన్ తీసుకొని నడమంత్రపు శ్రీ చిత్రంలో ఆకలి మంటలు బాబు వీరియారని మంటలు బాబు, ఆ పాటలో ఎందరో రాజులు ఏలిరి జగతి ఎవరని తలిచే నడమంత్రపు సిరి నమ్మగరానిది కలలో నైనా బాబు. ఈ యొక్క మహారాజులైన మహీవీడు వేళ కొనిపోయినారా తమ వెంట సిరుల. ఈ 2 లైన్లో ఆనాటి ప్రముఖ యువ పాటల రచయిత మైలవరపు గోపి దీన్ని అనుసరించి ఒక పాట రాశారు. రాజ్యాలను ఏలినారు వేల వేల రాజులు, ఎవరికెవరు ఉంచినారు కులసతులకు గాజులు, కులసతులకు గాజులు. కట్టించిన కోటలన్నీ కరిగిపోయెను, కట్టుకున్న మహారాజులు తరలిపోయెను, తరలిపోయెను. ఎవరికి వారే యమునా తీరే. అంటే సముద్రాల రాఘవాచార్య గారి యొక్క ఆ యొక్క పాటల పద ప్రయోగంలో వర్ధమాన సినీ రచయితలకు ఒక ఆలంబనగా మనం చూడాల్సి వస్తుంది. తరువాత ఇదే కాదు, వారు రాసినటువంటి అనేక పాటల్లో పాండురంగ మహత్యంలో ఒక వేశ్య పాత్ర చేసినటువంటి బి సరోజ నటిస్తూ ఆనందమిదే హాయి సకాగదు కాలం, మనేది కొద్ది కాలం క్షణాల ఇంద్రజాలం. ఆనందమో ఆనందమిదే హాయి సకాగదు కాలం, మనేది కొద్ది కాలం క్షణాల ఇంద్రజాలం. ఈ లైన్ ని తరువాత రచయితలు ఏ విధంగా తీసుకొచ్చారో 2 పాటలను ఉదహరిస్తాను. ఎంతో చిన్నది జీవితం, ఇంకా చిన్నది యౌవనం, అనుభవించరా జీవితం, ఆగదు 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 యౌవనం. దాశరథి గారు రాసినటువంటి పాట శ్రీమంతుడు చిత్రం. ఈ యొక్క లైన్ తీసుకొని బుద్ధిమంతుడు చిత్రంలో ఆరుద్ర గారు భూమి మీద సుఖపడితే తప్పు లేదురా, బులపాఠం తీర్చుకుంటే తప్పు లేదురా, తప్పే లేదురా, తప్పే లేదురా, తప్పే లేదురా. ఈ పాటల యొక్క సమూహాన్ని ఒక చోటకు చేర్చి మనం విశ్లేషిస్తే ఈ విశ్లేషణలో సముద్రాల జూనియర్ గారు యొక్క పద లాలిత్యము, అక్షర పుంజికతో కూడినటువంటి అక్షరమాలని తెలుగు భాషకి మాలాంకృతులను చేసినటువంటి సముద్రాల జూనియర్ గారి గురించి కొద్దిసేపు వారి పాటల్లో వైవిధ్యాన్ని మీకు తెలియపరచడానికి ప్రయత్నించాను. సదా మీరు ఆదరిస్తారంటూ మిమ్మల్ని నమస్కరిస్తున్నాను. నమస్తే.